ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ ఇతర క్రానిక్ పేషెంట్స్ రోగులు కానీ వాళ్ళ బంధువులు తిన్నట్టు తినాలని అనుకోమాకండి. నేను మీకు ఆహారం ఇచ్చేది ఒక మందులాగా, ఒక మజిల్ సృష్టించడం కోసం ఇచ్చే బలమైన ఆహారం ఇస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ క్రానిక్ డిసీజ్, ఉదాహరణకి క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సర్ కారు ఇది మన ఇమ్యూనిటీ కారు. ఈ కారు మనం ఎలాగో తోలలేం. ఈ రెండు రేసులో ఉన్నాయి. ఈ కారు మనం తోలలేము. ఇమ్యూనిటీ కారు ఒకటే మనం చేయగలం. మీరు ఎప్పుడైతే బరువు పెరిగారో, అంటే మజిల్ ద్వారా బరువు అంటే బిర్యానీ బరువు కాదు. ఎప్పుడైతే మజిల్, అద్భుతమైన ఫ్యాట్, ఒరిజినల్ ఫ్యాట్, అద్భుతమైన ప్రోటీన్ మీరు ఇచ్చినప్పుడు మజిల్ పెరిగిందో, బరువు పెరిగారో, ఈ ఇమ్యూనిటీ కారు క్యాన్సర్ కారుని దాటుతుంది. రేసులో మనం గెలుస్తాం. ఎప్పుడైతే మీరు బరువు అలాగే మెయింటైన్ చేశారో డ్యూరింగ్ డైట్, మీరు 6 నెలల తర్వాత పెట్ స్కాన్కి ఈ స్కాన్కి తేడా ఉండదు. అది స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 10% చేంజ్ ఉంటుంది. ఎందుకని మీరు సరిగ్గా తినక బరువు కొంచెం అటు ఇటుగా తగ్గేటట్టుగా మెయింటైన్ చేస్తే. అట్లానే మీరు బరువు బాగా తగ్గారనుకోండి, నాకు తినబుద్ధి కావట్లేదని, మీరు వెళ్ళి క్యాన్సర్ కారు కింద చేరినట్టు, రేసులో మీరు వెనకబడినట్టు, క్యాన్సర్ వచ్చి మనం చంపేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.